క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఆమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవుడి వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా దేవా, ఈ యొక్క పరిశుద్ధ దినమందు చదవబడినటువంటి ఈ వాక్య భాగంలోని ఆంతర్యాన్ని గ్రహించులాగున మాకు జ్ఞానం అనుగ్రహించండి. వాటి యందు గల ఆత్మీయ సత్యాలను మేము గైకొనుటకు సహాయం దయచేయండి. మీ కృప మాకు దయచేయవలనని యేసుక్రీస్తు వారి దివ్యనామముననే ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు ప్రభువు తను వెంబడించుచున్నటువంటి కానాను స్త్రీ యొక్క విశ్వాస ప్రమాణమును బట్టి ఆయన ఆమెకు కలిగిన ఆ యొక్క శ్రమ నుండి, శోధన నుండి విడుదల ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనగా దేవుడు ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే వచ్చి ఉన్నాడనియు, వారిని బాగు చేయుటయే ఆయన యొక్క పని అయి ఉన్నదని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఆయనను మిక్కిలి విశ్వసించి విధేయత చూపిన వారికి ఆయన ఇజ్రాయేలు వంటి వారి రక్షణ వీరికిని కూడా ఇయ్యబద్ధుడై ఉన్నాడని ఈ వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుడటి ధన్యత మనకందరికీ అనుగ్రహించునుగాక.